జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సవాలుకు, సాధించాలనుకునే ప్రతి విజయానికి మూలస్తంభం ధైర్యం. ధైర్యమంటే కేవలం భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం. ఈ ధైర్యాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి? మన విశ్వాసాలు, ఆలోచనలు మన ధైర్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? విశ్వశక్తిని ఉపయోగించి మన ధైర్యాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు? లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి ఎలా సహాయపడుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ధైర్యం అనే ఈ శక్తివంతమైన వాక్యం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, దానిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాదో వివరంగా పరిశీలిద్దాం. ధైర్యమనేది ఒక మానసిక స్థితి. ఇది అడ్డంకులను ఎదుర్కోవడానికి, ప్రమాదాలను స్వీకరించడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి మనకు శక్తినిస్తుంది. ఇది కేవలం శారీరక బలం కాదు, మానసిక సంకల్పం. చాలామంది ధైర్యమంటే భయం లేకపోవడం అనుకుంటారు, కానీ అది తప్పు. భయం ఉన్నప్పటికీ దానిని అధిగమించి ముందుకు వెళ్లాలనే దృఢ సంకల్పమే నిజమైన ధైర్యం. మనం ధైర్యంగా ఉన్నప్పుడు అసాధ్యమనుకున్న పనులను కూడా సాధ్యం చేయగల సత్తా మనలో ఉందని నమ్ముతాం. ఈ ధైర్యం మన అంతర్గత శక్తికి ప్రతీక. ఆకర్షణ సిద్ధాంతం అనేది మనం దేని గురించి ఆలోచిస్తామో, దేనిని బలంగా నమ్ముతామో అదే మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ధైర్యం అనే పదం కేవలం ఒక మాట కాదు, ఇది ఒక బలమైన అఫర్మేషన్. మనం నిరంతరం నాకు ధైర్యముంది అని చెప్పుకున్నప్పుడు ఆ ఆలోచన మన ఉపచేతన మనస్సులోకి, అదే సబ్కాన్షియస్ మైండ్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మన మనస్సు, శరీరం మరియు ఆత్మ అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. మనం ధైర్యాన్ని ఆకర్షిస్తాం, భయాన్ని కాదు. మనం భయపడితే భయాన్ని ఆకర్షిస్తాం, ధైర్యాన్ని కోరుకుంటే ధైర్యాన్ని ఆకర్షిస్తాం. ఈ విశ్వం అంతా శక్తితో నిండి ఉంది. మనం ఆలోచించే ప్రతి ఆలోచన, పలికే ప్రతి పదం ఒక శక్తి తరంగంలా విశ్వంలోకి వెళుతుంది. ధైర్యం అనే సంకల్పం ఒక శక్తివంతమైన తరంగం. ఈ తరంగం విశ్వంలోకి వెళ్ళి అదే తరహా శక్తిని వెనక్కి ఆకర్షిస్తుంది. మనం ధైర్యంగా ఉండాలని కోరుకున్నప్పుడు విశ్వం మనకు ధైర్యాన్ని పెంచే పరిస్థితులను, అవకాశాలను సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు, విశ్వం యొక్క సూత్రం. విశ్వం ఎల్లప్పుడూ మన ఆలోచనలకు, నమ్మకాలకు అనుగుణంగా స్పందిస్తుంది. ధైర్యాన్ని పెంచుకోవటానికి ఆకర్షణ సిద్ధాంతాన్ని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ధైర్యాన్ని విజువలైజేషన్ ద్వారా పెంచుకోవచ్చు. మీరు ధైర్యంగా ఉన్నట్లు, అడ్డంకులను సులభంగా అధిగమిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు విజయం సాధించిన క్షణాలను మానసికంగా చిత్రీకరించండి. ఈ విజువలైజేషన్ మీ ఉపచేతన మనసులో ధైర్యాన్ని పాతుకుపోయేలా చేస్తుంది. మీరు ధైర్యంగా ఒక పనిని చేస్తున్నట్లు, అందరూ మిమ్మల్ని అభినందిస్తున్నట్లు ఊహించుకోండి. ప్రతిరోజు నాకు ధైర్యం ఉంది, నేను దేనికీ భయపడను, నేను ఏదైనా సాధించగలను వంటి సానుకూల వాక్యాలను పలకండి. అద్దం ముందు నిలబడి మీ కళ్లలోకి చూస్తూ వీటిని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీ అంతర్గత స్వరాన్ని మీరు బలోపేతం చేసుకోవాలి. కృతజ్ఞతతో ఉండాలి. గతంలో మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలకు, సాధించిన విజయాలకు కృతజ్ఞత చెప్పండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని, తద్వారా ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ధైర్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఆకర్షణ సిద్ధాంతం అంటే కేవలం ఆలోచించటం కాదు, ఆ ఆలోచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం కూడా. ధైర్యంగా ఉండాలనుకుంటే చిన్న చిన్న ధైర్యవంతమైన పనులు చేయడం ప్రారంభించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. ధైర్యం అనేది బయట నుండి వచ్చేది కాదు, మనలోపల నుండి పుట్టేది. మనం ధైర్యంగా ఉండాలని బలంగా నమ్మినప్పుడు ఆ నమ్మకం మనలో ఒక శక్తిని నింపుతుంది. నెగిటివ్ ఆలోచనలు, భయాలు మన ధైర్యాన్ని తగ్గించేస్తాయి. కాబట్టి మన ఆలోచనలపై నియంత్రణ సాధించడం చాలా ముఖ్యం. ప్రతికూల ఆలోచనలను సానుకూల ఆలోచనలతో భర్తీ చేయండి. నేను చేయలేను అనే ఆలోచనకు బదులు నేను చేయగలను అని నమ్మండి. భయం అనేది సహజం. ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. అయితే ధైర్యవంతులు భయాన్ని పూర్తిగా వదిలేయరు. వారు భయాన్ని ఎదుర్కొని ముందుకు సాగుతారు. భయాన్ని ఒక అడ్డంకిగా కాకుండా ఒక అవకాశంగా చూడండి. భయం ఉన్న చోటే మన ఎదుగుదల ఉంటుందని గుర్తించండి. మీరు ఒకసారి భయాన్ని అధిగమించగలిగితే మీలో అపారమైన ధైర్యం పుడుతుంది.
విశ్వం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. మనం దేనిని కోరుకుంటామో దానికి అనుకూలమైన పరిస్థితులను విశ్వం సృష్టిస్తుంది. మనం ధైర్యంగా ఉండాలని బలంగా కోరుకున్నప్పుడు విశ్వం మనకు సరైన వ్యక్తులను, సరైన అవకాశాలను, సరైన సమాచారాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు విశ్వం మనకు సవాళ్లను కూడా అందిస్తుంది. ఈ సవాళ్లు మన ధైర్యాన్ని పరీక్షించడానికి, మనల్ని మరింత బలంగా మార్చడానికి ఉద్దేశించినవి. విశ్వం ఒక మహాగ్రంథం. మన ప్రశ్నలకు అన్నింటికీ సమాధానాలు దానిలో దాగి ఉన్నాయి. ధైర్యానికి ఆత్మవిశ్వాసం అనేది మరొక పేరు. మనం మన సామర్థ్యాలను నమ్మినప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం మనకు ధైర్యాన్నిస్తుంది. మనం చేసే ప్రతి చిన్న పనిలో విజయం సాధించినప్పుడు అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. జీవితంలో ఎప్పుడూ సానుకూల పరిస్థితులు మాత్రమే ఉండవు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు, నిరాశలు ఎదురవుతాయి. అటువంటి సమయాల్లో ధైర్యం కోల్పోకుండా ఉండటమే నిజమైన విజయం. ప్రతికూలాలను ఒక గుణపాఠంగా స్వీకరించండి. అవి మనల్ని మరింత బలంగా మార్చడానికి వచ్చిన అవకాశాలుగా చూడండి. ధైర్యంతో ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పుడు మనం మరింత శక్తివంతులుగా మారతాం. ధైర్యం అనేది కేవలం ఒక పరిస్థితిలో చూపించేది కాదు, అది ఒక జీవన విధానం. మనం చేసే ప్రతి పనిలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ధైర్యాన్ని అలవర్చుకోవాలి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనం ధైర్యంగా జీవించాలి. మన కలలను వెంబడించడానికి, మన లక్ష్యాలను సాధించడానికి ధైర్యం అవసరం. ధైర్యం లేని జీవితం రంగులు లేని చిత్రం లాంటిది. మీరు ధైర్యంగా జీవించినప్పుడు అది ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. మీ ధైర్యం వారిలో కూడా ధైర్యాన్ని నింపుతుంది. మీ విజయం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. మీరు ఒక దీపంలాగా ప్రకాశించినప్పుడు ఆ వెలుగు ఇతరులకు కూడా దారి చూపిస్తుంది. అందుకే ధైర్యంగా జీవించడం కేవలం మనకోసం కాదు, సమాజం కోసం కూడా. ధైర్యమనే ఈ శక్తివంతమైన వాక్యం మీ జీవితంలో ఒక మంత్రంలా మారాలి. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించి విశ్వశక్తిని అర్థం చేసుకొని మీలో ఉన్న అపారమైన ధైర్యాన్ని వెలికితీయండి. మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోండి. మీ లక్ష్యాలను స్పష్టంగా విజువలైజ్ చేసుకోండి మరియు ప్రతిరోజూ ధైర్యంగా ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, మీరు ఎంత ధైర్యంగా ఉంటే విశ్వం మీకు అంతగా సహాయం చేస్తుంది. మీకు అద్భుతమైన ధైర్యముంది. దానిని గుర్తించి, దాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా మలుచుకోండి. ధన్యవాదాలు. నేను ధైర్యంగా ఉన్నాను, మీరు కూడా ధైర్యంగా ఉన్నాను అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.